ఏమి మీరు ఇంత పెద్ద ఎత్తున ఆదాయాన్ని మీరు సమకూర్చుకొని మీరు పేదల మీద దాడులు ఎందుకు చేస్తున్నారు? మీకు ఏం తక్కువైంది? మీకు ఏం తక్కువ చేసినాడమ్మా? మీకు ఏం తక్కువ చేసినాడు మీకు లోకేష్? ఏం తక్కువ చేసినాడు మీకు చంద్రబాబు నాయుడు? ఈరోజు 300 ఎకరాలు పాపంపేటలో 300 ఎకరాల స్తోత్రియం భూములు మీ బంధువు అయినటువంటి కె వెంకట చౌదరి గంగంపల్లి గ్రామము ముత్యాలంపల్లి గంగంపల్లి గ్రామము నసనకోట పంచాయతీ మీ బంధువు అయినటువంటి కె వెంకట చౌదరి అండ్ అదర్స్ పేరుతో జీపీఏ ఇచ్చినారు స్తోత్రియందారులు. ఎప్పుడో 60-70 సంవత్సరాల నుంచి ఇల్లు అయిపోయి కాలనీలు అయిపోయి 4000 ఇల్లు ఉన్నాయి. 4000 ఇల్లు ఉన్నాయి. మొత్తం మీకు 300 ఎకరాలు చాలదంట. 999 ఎకరాలంట. అంతేనా? 999 ఎకరాలు మొత్తం కావాలంట. ఇప్పటికి కూడా కొట్లాడుకుంటున్నారంట కుటుంబంలో. 300 ఎకరాలు మీరు చేసుకున్నారు, మిగిలింది మేము చేసుకుంటామని. అంటే కాలనీలు మీకు రాసియడానికా మీకు ఓట్లు వేసింది జనాలు? కాలనీలు మీకు దారదత్తం చేయడానికా? మీ పాశవికమైనటువంటి ఆలోచన విధానంలో భాగంగా 20 ఇళ్లను నేలమట్టం చేసినారు పాపంపేటలో. పేదలు కట్టుకున్న ఇల్లు, అది హక్కు లేకపోయినా కూడా కేవలం మీరు కలెక్టర్ను, ఆర్డీఓను, ఎంఆర్ఓను, పోలీసులను అడ్డు పెట్టుకొని మీకు హక్కు లేదు. స్తోత్రియందారులకు దీంట్లో ఎటువంటి హక్కు లేదని గత ప్రభుత్వం తేల్చి చెప్పింది. వాళ్ళు హైకోర్టుకు పోతే హైకోర్టు కూడా తేల్చేసింది. రే నాయనా, ఇది మీరు చూపిస్తున్న సర్వే నంబర్ టౌన్లో ఉంది, పండప్ప ఎత్తుక్కోండి, పాపంపేటలో మీ భూమి లేదని గత ప్రభుత్వంలో హైకోర్టు కూడా తేల్చేసింది. దాన్ని కూడా మీరు కొట్టేసినారు. 20 ఇండ్లు కొట్టేసినారు. వాళ్ళు రోడ్డును పడినారు. మన వల్ల అది చాలదని 300 ఎకరాలకు జీపీఏ ఇచ్చినారు. ఇది కూడా కాదంటే 999 ఎకరాలు కావాలి. అంటే మీకు ఓట్లేసిన జనాలను ఇండ్లు ఇడిపించి వాళ్ళ ఇల్లు నేలమట్టం చేసి మీరక్కడ విలాసవంతమైనటువంటి భవనాలు ఏర్పాటు చేసుకోవడానికి, అంటే ఏ విధంగా అయితే బెంగళూరు, హైదరాబాద్లో నిర్మాణం చేసుకున్నారో, మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి, లేదా వాళ్ళ దగ్గర గత ప్రభుత్వంలో 2014-19లో విద్యారణ్య నగర్లో మీరు వసూలు చేసినారు. ఆ విధంగా వసూలు చేయడానికి విద్యారణ్య నగర్లో 6 కోట్లు వసూలు చేసినారు 300 ఇళ్ల నుంచి తారా మసీదు ప్రాంతంలో. అక్కడ ఆ విద్యారణ్య నగర్ అని ఉండేటువంటి ఒక ఆర్చ్ను తొలగించి పరిటాల రవీంద్ర కాలనీని పెట్టుకున్నారు. ప్రజలు అప్పుడు ఒకసారి బుద్ధి చెప్పినారు. ఇప్పుడు మళ్ళీ మీరు అటువంటి కార్యక్రమాలు పాల్పడతా ఉంటే మీకు ఆశ సావలేదా? నీ కొడుకుని ఇద్దరిని వదిలినావు ఊరి మీదకి. రైతుల మీద కూడా పడినావు. టమాటా మండి దగ్గర వసూలు చేసుకుంటేనే హంద్రినీవా కాలువ లైనింగ్ కమిషన్ల కోసము హంద్రినీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ చేసి రైతుల పొట్ట కొట్టేటువంటి కార్యక్రమం చేసినావు. మరి సబ్స్టేషన్లో మేము 7 సబ్స్టేషన్లు తెస్తే మా ప్రభుత్వంలో, మా నియోజకవర్గం రాప్తాడులో 7 సబ్స్టేషన్లో 30 పోస్టు 5 లక్షలకు అమ్ముకున్నాం. ఫీల్డ్ ఎక్స్టెంట్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాం. ఇన్ని రకాలుగా మీరు ఆదాయాలు, వనరులను ఏర్పాటు చేసుకుంటా మీరు ఈరోజు 3 కోట్ల రూపాయల బెంజ్ కార్లో తిరుగుతున్నావు. సుంటమ్మా, 3 కోట్ల రూపాయల బెంజ్ కార్లో తిరుగుతున్నావు. నీ పుట్టుక గురించి నేను మాట్లాడను. మీ నాయనకి ఏమేమి భూమి ఉన్నది, ఏం ఆస్తి గురించి ఉన్నది నేను మాట్లాడేది ఎప్పుడు పూర్వం పరిస్థితి. మీ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నుంచి అంచెలంచెలుగా సంపాదించుకుంటూ పోయినారు. శ్రీకృష్ణదేవరాయ కన్స్ట్రక్షన్, ఎల్నారాయణ చౌదరి, పరిటాల సునీత తమ్ముడు బాలాజీ పార్ట్నర్స్. 51% ఆయనకి, 49% ఈయనకి. దాని టర్న్ ఓవర్ అంతా కూడా 20 కోట్లే. దాని టర్న్ ఓవర్ ఇదే 20 కోట్లే. 2023-24 20 కోట్లు. 20 కోట్ల 11,67,580. మరి 20 కోట్ల టర్న్ ఓవర్లో మీరు చూపించిన లాభము 1.5 కోటి. మరి సిద్ధార్థ కన్స్ట్రక్షన్ నీ కొడుకు పేరుతో ఉండేది, పరిటాల సుధాకర్ నడిపేది బెంగళూరులో. దాని టర్న్ ఓవర్ మీరు లాస్ట్ బిఫోర్ ఇయర్ 65 కోట్ల టర్న్ ఓవర్ చూపించినారు. 100 crores కూడా మీరు దాటలే. మరి మీకు అసలు వ్యాపారాలు కూడా లేకుండా ఇన్ని 1000 కోట్ల ఆదాయాలు ఎన్ని ఉండొచ్చాయి? ఇప్పుడు 1000 ఎకరాలు ఉన్నాయి మీకు. చెప్పి మా నోళ్ళు నొప్పిస్తుంటే మీరు తలుపూరు కాడ నుంచి
మొదలు పెడితే ఇప్పుడు తలుపూరు కాడ నుంచి, కాట్నే కాలువ కాడ నుంచి, మామిళ్ళపల్లి కాడ నుంచి, రెడ్డి చెరువుపల్లి కాడ నుంచి, రెడ్డి చెరువుపల్లి అంటే పాలసముద్రం కాడ, కియా కాడ నుంచి, సోమరాన్లపల్లి కాడ నుంచి నీకు 100 ఎకరాల భూములు మీ సొంతం. ఇంతున్న స్థిమితం ఉండాలి కదా. స్థిమితం ఉండి అరే మమ్మల్ని గెలిపించినారు, 5 లక్షలకు పక్కా ఇల్లు కట్టిస్తామని ప్రతి ఊర్లో కూడా హామీ ఇచ్చినాము. మాకి 150 కోట్ల రూపాయలు విలువ చేసే నివాస భవనాలు ఉన్నాయి. కనీసం 100 కోట్ల రూపాయలు విలువ చేసే 2 కాంప్లెక్స్లు ఉన్నాయి అనంతపురంలో. 100 కోట్ల విలువ చేసేటువంటి, 1000 కోట్ల విలువ చేసేటువంటి 1000 ఎకరాల భూములు ఉన్నాయి. ఇంకా మా ప్రజల కోసం అన్న పని చేద్దాము అని ఏ రోజన్నా మీకు ఆలోచన వచ్చిందా? ఏ రోజన్నా 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామన్నారు, ఎక్కడన్నా కట్టించినారా? ఒక్క ఇండ్లు కట్టి నీ జీవితం సార్థకమవుతుంది. సొంతమ్మ బీదోని కోసము ఇండ్లు కట్టియాలా? వాడు ఆ ఇంట్లో సంతోషంగా గృహప్రవేశం చేస్తా ఆనందంగా కుటుంబం అంతా సంతోషంగా మిమ్మల్ని అభినందిస్తుందంటే ఆ కిక్కే వేరుంటుంది సొంతమ్మ. నాకు అనుభవం ఉంది. 2007లో మేము ఇంకా అప్పుడు రాజకీయాలకు వచ్చిన తొలినాళ్లలో 2006లో అనుకుంటా, బహుశా సింగిల్ విండో ఎలక్షన్ 2005 అయింది. మాకు సింగిల్ విండో ఎలక్షన్లో సపోర్ట్ చేసినారని సిద్ధరాంపురం గ్రామంలో, మీ బంధువులు ఉండే గ్రామం, 35 మందికి లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం పనులు జరగకూడదని అధికారులకు ఆ రోజు ఉన్నటువంటి నేతలు హుకుం జారీ చేస్తే వాళ్ళందరికీ తలా 35,000 ఇచ్చి ఇల్లు కట్టించిన ఆ కిక్కే వేరప్పా. పేదల కోసము 1000 బోర్లు వేసినాం. ఎన్నో రకాలుగా ఆసుపత్రుల్లో చచ్చిపోతారనే వాళ్లకు, వైద్యానికి, చదువులకు, పెళ్లిళ్లకు ఆ తృప్తితో బతుకుతున్నాం. ఈరోజు కూడా మాకు ఇల్లు లేదు. నాకు హైదరాబాద్లో ఇల్లు లేదు, బెంగళూరులో ఇల్లు లేదు, అనంతపురంలో కూడా ఇల్లు లేదు. ఒక బాడిగింట్లో ఉంటున్నాం. కానీ 1000 మందికి ఇల్లు కట్టాలన్న జగనన్న ఆశయానికి అండగా నిలబడినాం. లక్షల మందికి ఇల్లు ఇవ్వాలని 22 లక్షల ఇల్లు శాంక్షన్ చేయించుకొని వచ్చినాడు మా జగనన్న పోయిన 5 ఏళ్లలో. ఆయన ఆశయానికి అండగా నిలబడి ప్రభుత్వము కట్టించి ఇచ్చేటువంటి ఆప్షన్ 3లో ఆ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలనేసి ఆయనకు అండగా నిలబడి ఆయన ఆశయంలో పాలు పంచుకుంటూ వందలాది మంది మేస్త్రీలను తీసుకొచ్చినాం. చిన్న కాంట్రాక్టర్లను, మేస్త్రీలను తీసుకొచ్చినాం. ప్రభుత్వం అంతా ఆ రోజు ఎక్కడ లాభాపేక్ష లేకుండా ఐఏఎస్ అధికారులతో సహా అందరూ కూడా పనిచేసినారు. అనంతపురంలో చేస్తున్నారు కదా, మీకు చేసేదానికి ఏమి, పులివెందులో కడుతున్నారు కదా, మీకు చేసేదానికి ఏమి, ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు మీటింగులు పెట్టి పంచాయతీరాజ్, మున్సిపల్ డిపార్ట్మెంట్లో కమిషనర్లను, పంచాయతీరాజ్ ఎస్సీలను వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీ కాంట్రాక్టర్లను తీసుకొని రండి అని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి, కన్విన్స్ చేసి, వారం పేమెంట్లు ఇస్తాము, మెటీరియల్ గవర్నమెంట్ ఇస్తుంది, మీకు నష్టం అయితే రాదు, రొటేషన్ జరుగుతుంది, మీకు 5,000 6,000 లాభమే రావచ్చు, లేదా 10,000 లాభం రావచ్చు అనే రకంగా కన్విన్స్ చేసి 100 మందితో ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టి 100 మంది మేస్త్రీలతో ఇప్పుడు దాదాపుగా 2 లక్షల పైగా ఇళ్ల నిర్మాణం జరిగింది. ఈ మధ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడుతూ అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఇక్కడ ఏదో అవినీతి జరిగిపోయింది, దీన్ని ఇళ్ల నిర్మాణం ఆపాలా అని ఆయన చెప్పాలకి 2 నెలల నుంచి పేమెంట్లు లేవు ఆ మేస్త్రీలకి, కాంట్రాక్టర్లకి. పక్కన 5 లక్షలతో ఇల్లు కట్టిస్తా ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలంగాణకి వెళ్ళిపోయినారు. ఇండిపెండెంట్ హౌసెస్ 5 లక్షలతో కట్టిస్తా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయినారు. అంటే కాంట్రాక్టర్లే దొరకని పరిస్థితులు ఉంటే ఎందుకు చేస్తారన్నా? ఎందుకు చేస్తారు? 660 రూపాయలకు చదరపడుకు ఇల్లు కట్టడానికి తెలుగుదేశం ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు వస్తారా? ఎంతో ఎక్స్పెక్టేషన్తో మా ఎమ్మెల్యే గెలిస్తే, మా చంద్రబాబు సీఎం అయితే, మా లోకేష్ అధికారంలోకి వస్తే మేము ఒక్కొక్కరంతా 100 కోట్లు సంపాదించుకోవచ్చు అని చిన్న చిత్తగా కాంట్రాక్టర్లు కూడా భావించిన తరుణంలో 664 రూపాయలకి ఇల్లు కట్టడానికి, ఒక స్క్వేర్ ఫీట్ ఖర్చుతో ఇల్లు కట్టడానికి ఎవరైనా వస్తారా? ఒకవైపు 9,000 రూపాయలు ఒక చదరపడుగుతో భవన నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి అమరావతిలో. నాకు తెలిసి పరిటాల కుటుంబం ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళ పేరుతో కాంక్రీట్ లైనింగ్ పనులు చేసింది ఇక్కడ రాప్తా నియోజకవర్గంలో. కింద కాంక్రీట్ బెడ్డింగ్ చేస్తే నీళ్లు చుక్క దిగకుండా కుప్పం పోతే ఇక్కడ రైతులు పోతారు, మాకు డబ్బులు వస్తాయి, కమిషన్లు వస్తాయని ఇక్కడ చేసినారు. అదే కంపెనీ కింద సబ్ కాంట్రాక్ట్లు కూడా పరిటాల కుటుంబీకులే చేస్తున్నారు అమరావతిలో నాకు తెలిసినంత వరకు. ఇఫ్ ఐఎమ్ రైట్. అంటే 9,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్తో భవన నిర్మాణ పనులు చేస్తున్న మీరు 664 రూపాయలతో భవన నిర్మాణ పనులు చేయడానికి ఎలాగూ రారు. మొన్న కూడా అడిగిన
మీకు దమ్ముంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు 164 మంది ఉన్నారు. 164 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 1000 ఇండ్లు కట్టండి. ఆ 1,80,000 ఒక్కొక్కరు 1000 ఇండ్లు కట్టి స్లాబ్లు వేసి ఇవ్వండి. మీకు ఓట్లేసిన దానికి మిమ్మల్ని మేము కూడా మెచ్చుకుంటాం. జనాలు ఓట్లేసి గెలిపించినారండి. మీరందరూ కూడా ఈ ప్రభుత్వంలో వీలైన కాటికి దోపిడీ చేద్దామని తప్ప ఎవరికీ లేదు. మొన్న ఆటో కార్మికులకు 2,62,00,000 రూపాయలు 2,62,00,000 రూపాయలు చెక్కులు ఇచ్చినాననేసి సునీతమ్మ ఊగిపోతా మాట్లాడి 2,62,00,000 రూపాయలు ఒక్క రాప్తాడు నియోజకవర్గంలో ఇచ్చినామని. 3 కోట్ల రూపాయలు బెంజ్ కార్లు తిరిగే సునీతమ్మ, 3 కోట్ల రూపాయలు బెంజ్ కార్లతో తిరిగే సునీతమ్మ 2,62,00,000 రూపాయలు చెక్కులు ఇచ్చి ఊగిపోతా మాట్లాడుతున్నావు. నాకు తెలిసి ఆర్టీవీలో ఎవరో విలేకరు అడిగినారు, ప్రకాష్ రెడ్డి మీ మీద విమర్శ చేసినాడు, ఇంటికి 10,000 రూపాయలు వసూలు చేస్తానని. ఈ ఒక్క రాప్తాడు నియోజకవర్గంలోనో, అనంతపురం పట్టణంలోనో, అనంతపురం జిల్లాలోనో, సత్యసాయి జిల్లాలోనే కాదు, స్టేట్ వైడ్ ఛాలెంజ్ టు ఎనీ ఎమ్మెల్యే 164 మందికి మీ నియోజకవర్గాల్లో 10,000 డబ్బులు తీసుకోకుండా ఏడాది ఇండ్లు కడుతున్నారా? ఎవరైనా నెగోషియేట్ చేసో తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇల్లు పట్టుకొని పోతే 5,000. ఇంకా కొన్ని చోట్ల అయితే ముందు డబ్బులు ఇవ్వాలంటున్నారు. ఈ ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు, లోకేష్, మీకు ఛాలెంజ్ ఇస్తున్నా. మీరు ఎమ్మెల్యేలకు ఆదాయ వనరులుగా ఈ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని మీరు అప్పచెప్పినారంటే ఇంటికి 10,000 వసూలు చేసుకోమని నిరూపించుకోండి. ఇది కాదని, ఇది అబద్ధమని నిరూపించుకోండి. ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయండి. 50,000 మంది లబ్ధిదారులను, 50,000 మందికి ఇల్లు కట్టించేటువంటి ఒక పవిత్రమైన పని చేస్తున్నటువంటి ఒక సంస్థను పనులు చేయకుండా నిలబెట్టింది పరిటాల సునీత కాదా? ఆమె లేఖ రాసి నిలబెట్టింది పరిటాల సునీత కాదా? దీన్ని జ్యోతి పేపరు, ఈనాడు పేపరు, ఈటీవీ, TV5, TV9, NTVతో సహా అందరూ కూడా ప్రచారం చేయలేదా? పరిటాల సునీత రాసిన లేఖ, ప్రభుత్వం ఎంక్వైరీ, ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. 50,000 ఇండ్లు 18 నెలలు. నువ్వు మహిళవి ఏమన్నా మాట్లాడితే నిన్నెవ్వరు అనరనే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నీకు తెలుసు సునీతమ్మ, నీ మీద 2 ట్రాక్టర్ల చెప్పులు ఇసిరినారు తోపుదుర్తి గ్రామంలో మహిళలే. తోపుదుర్తి గ్రామంలో మహిళలే చెప్పులు ఇసిరితే నువ్వు తోపుదుర్తి గ్రామానికి వచ్చినప్పుడు 2,000 మంది పోలీసులను బందోబస్తు తెచ్చుకున్నావు. తోపుదుర్తి గ్రామంలో నీ మీద చెప్పులు ఇసిరితే 2 ట్రాక్టర్లకైనా అవి 2,000 మంది పోలీసులు వస్తే 6 గంటలు ఊర్లోకి రాలేకపోయినావు. మళ్ళీ మేమంతా బతిమాలి బాగుండదు, ఇది పద్ధతి కాదు, బతిమాలుకొని ఊర్లోకి వదలండి అంటే వదిలినట్లే వదిలినారు. వాళ్ళు మా మాట ఇంట్లో చెప్పులు వేసినారు. ప్రజలు తిరగబడితే ఎట్లుంటుందో నీకే బాగా తెలుసు. నాకు తెలిసి ఈ 164 మందిలోకి నీకే బాగా తెలుసు. మరి 50,000 మంది ఇళ్లను నువ్వు నిర్మాణం చేయకుండా ఆపినావే. 50,000 మంది వాళ్ళ కాళ్ళకున్న మెట్లు, ఆ చెప్పులు తీసుకొని ఇసిరితే 1,00,000 చెప్పులు ఆ గుట్టలో నువ్వు కనపడతావా? ఆ 1,00,000 చెప్పులు ఆ తుఫాన్లో కొట్టకపోవా? మరి ఈరోజు పరిటాల సునీతమ్మ, నువ్వు నీ కొడుకుల్ని నీ తమ్ముళ్ళని అడ్డం పెట్టుకుని హత్య రాజకీయాలు ఒకవైపు చేపిస్తా, ఎవరు కూడా జిల్లాలో నీ మీద మాట్లాడని పరిస్థితిని క్రియేట్ చేసుకుని భయాందోళనలను నువ్వు వాళ్ళలో ప్రజల్లో సృష్టించుకొని ఈరోజు అక్రమ వసూళ్లకు పాల్పడతా మీ అధికారుల ద్వారా 10,000 రూపాయలు వసూలు చేసే కార్యక్రమం నియోజకవర్గంలో చేస్తున్నావు. ఇది కాదని నిరూపించుకోవాలనుకుంటున్నావా? అవునని నిరూపించడానికి నువ్వు రాసిన లేఖే, ఈనాడు రాసినటువంటి వార్త, జ్యోతి రాసినటువంటి వార్త అవునని నిరూపించమన్నావు. నువ్వు రాసిన లేఖ వల్ల మీ పత్రికలు నువ్వు ఆపిన పనులను రాసినాయి, అవే వేరే నేను ఎవరు అవసరం లేదు నీకు నిరూపించడానికి. కాదు నేను ఆపలేదంటే పనులు పెట్టించు. నువ్వు వచ్చిన మేస్త్రీలు మీ పీడీ అడగడం లేదా? మీ డీలు అడగడం లేదా? డబ్బులు ఇవ్వాల, ఎమ్మెల్యేలను కలిసల్లా పోవాలా డబ్బులు ఇవ్వాలని అడగడం లేదా? నువ్వు పెట్టించు ప్రెస్ మీట్, మీ డీలతో మీ పీడీతో పెట్టించు, రాండి ఎవరైనా కట్టండి అని. దీనికి ఎవరికి బార్ లేదని పెట్టండి. మీరు ఎవరెవరికి అయితే బాకీలు పడినారో ప్రభుత్వము ఆ చిన్న మేస్త్రీలకు, కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించండి. ఎందుకు కట్టరు? మీరు పనులు ఆపి వసూలు చేయడానికి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. చెప్పులు అందరికీ తెగుతాయి.
చెప్పులు అందరికీ తెగుతాయి. ఇంతమంది మహిళా లబ్ధిదారులు 50,000 మంది పరిటాల సునీత రాసిన లేఖ వల్ల, పరిటాల సునీతమ్మ రాసిన లేఖ వల్ల 50,000 మంది లబ్ధిదారులు తమ ఇళ్లలోకి గృహప్రవేశాలు చేయలేకపోతా ఉన్నారు.